సార్ 3 గ్లాసులు పెట్టారు, ఇంకా 2 వస్తారా? రారు, అవి కూడా నేనే కొట్టాలి. ఎందుకు సార్? ఎందుకంటే మేము ముగ్గురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. ఇదే బారుకు రోజు వచ్చి మందు కొట్టేవాళ్ళం. వాళ్ళల్లో 2 మందు బాగా కొట్టి కొట్టి చనిపోయారు. అరెరెరే. అప్పటి నుండి వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళ మందు కూడా నేనే తాగుతున్నాను. అయ్యో పాపం. రే ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలిరా. అవునరా, డెఫినెట్ గా వెళ్ళి కలుద్దాంరా. తప్పకుండా మన అందరం వెళ్ళి కలుద్దాం రా. రా బ్యారర్, ఆ సార్, బ్యారర్. ఆ సార్ చెప్పండి సార్. ఒరే, ఇది మందా మజ్జిగ మురికి నీళ్ళు రా. ఏంటి సార్ మందెక్కిన తర్వాత అలా మాట్లాడుతున్నారు? పెళ్ళాం పుస్తలు తాకట్టు పెట్టి మా చెల్లెల దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని ఆఖరికి మా పిల్లాడికి ఫీజు కట్టాల్సిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ బార్లో మందు కొడుతుంటే కిక్కెక్కుతాడ్రా. గురుగారు, ఎక్స్క్యూజ్ మీ, మీకేమైనా కిక్కెక్కుతుందా? ఇప్పుడు ఫుల్ టైమే ఎక్కర్లేదు. చాలు, ఈ ఒక్క మాట చాలు రప్పాడించడానికి. కమాన్ పిలు, మీ వానర్ని పిలు. సార్ ఇలా. సార్ ఏంటివా ఇది? మందు కిక్కెక్కటం లేదు, కిరోసిన్ కంపు కొడుతుంది. మూసుకొని తాగి మర్యాదగా బిల్లు కట్టిపో. మీరెవరు గురుగారు? ఓనర్ని. ఐఎమ్ సారీ. వస్తున్నాడు చూడు, ఆగుతాడు చూడవే, ఆగుతాడు ఆగుతాడు ఆగాడు, నవ్వుతాడు చూడు, నవ్వుతాడు చూడు. ఇప్పుడు ఆడుకుంటది పున్నమి రాత్రి ఆరారు. ఇప్పుడు చూపిస్తాను చూడు ఆడికి. ఏరా ఉదయాన్నే డ్యూటీకి వచ్చేసావు, వేరే పని లేదా? పొట్టకొట్టి కోసం మేమేడుస్తావంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చి పళ్ళవైపు కళ్ళవైపు చూడటం తప్ప వేరే పని లేదురా. పోరా. పుని 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 పుని. ఏం జరిగిందక్క? అబ్బా రారా, టైం వేస్ట్ చేయకు. తప్పు తప్పు తప్పు. రమ్మంటుంటే అబ్బా. లాస్ట్ చూసిన తర్వాత జమ్ము చెట్టు కనిపించిన తర్వాతే మల్లెపూలు మంచం సెటప్ చేసి ఏదో చేస్తావు అనుకుంటే రాకుండా ఏంట్రా? రాష్ట్రం కదా రారా బంగారం. ఇంతటి దానికి చల్ల స్నానం చేయించావు కదరా. తెల్ల చీర పైగా బెల్ట్. నీ మొహం చూసుకున్నావా? నాకు బంగారం ఒక్కసారి. వాడు తీసుకెళ్తాడే, బెడ్ మీద కూర్చోపెట్టి పుస్తకం తీసి వాస్తు చూస్తూ ఉంటాడు, అంతకంటే ఏం లేదు. ఏం సార్, సిస్టమ్స్ ఖాళీగా ఉన్నాయా? ప్రస్తుతానికి బిజీగానే ఉన్నాయి, కాసేపు ఆగాలి. ఉదయాన్నే బిజీ ఏంటి సార్? చిచ్చి, మేము అలాంటి వాళ్ళం కాదు. నేను అటువంటి వాడిని కాదు. రండి. మార్నింగ్ 7:30 to 8:30 మా ఇంటర్నెట్ కేఫ్లో మూతునాకుడు ప్రోగ్రాం ఉంటది. చూడాలనుకుంటే 100, సీడీ కావాలనుకుంటే 2000. 100 ఇచ్చి పిక్చర్ చూస్తే పోలా. లోపల ఏకంగా లైవే జరుగుతుంది. రేయ్, రే మామా, లైవ్ అంట్రా, చూద్దాంరా. వేరే నెట్ సెంటర్కి వెళ్దాం రా. నా మాట విని అసలు ఏం జరుగుతుందో చూద్దాంరా. వద్దురా, వెళ్దాం పద. రోడ్డు ముచ్చట పడుతున్నారు, పదండి. రా, రా, రా. రండి చెప్తాను. ఏంట్రా మీరు చూసేది? డిస్టర్బ్ చేయకరా, మిస్ అయిపోతాను. 3 గ్లాసులు వద్దు, 2 చాలు. ఎందుకు సార్? ఎందుకంటే నేను మందు తాగడం వల్ల లివర్ చెడిపోయిందని మా డాక్టర్ చెప్పాడు. అందువల్ల నేను మందు మానేశాను. ఇక మా ఫ్రెండ్స్ మందు మాత్రమే తాగుతాను. 2 గ్లాసులు చాలు, నువ్వు వెళ్ళు. ఎందుకురా బాబు అలా చూస్తున్నా? నేనేం చూశాను? లేరా, కూర్చో. ఇక్కడ పెట్టది ఎందుకు సార్? వరే, ఏడు మందు తాగి అంటే ఆలకోలం ఏట్రా? అసలు మందు గురించి చెప్తాను, వింటావా? చెప్పండి సార్. అమ్మా మందు మహమ్మారి. ఆహా, నువ్వు బాటిల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటావు. మా బాడీలోకి వచ్చిన తర్వాతే నీ ప్రతాపాన్ని చూపిస్తావు. నీ గురించి ఏం చెప్పమంటావు, ఎంత చెప్పమంటావు? శాంపిల్, క్వార్టరు, హాఫ్, ఫుల్ అనే 4 నామాలు కలిగిన ఓ మందు మహమ్మారి, నీకు 100,000,000 వందనాలు. శ్రీమన్ అఖండాది బ్రహ్మాండ భాండంబు సూది మన పాటైన సందు లేకుండా నిండి ఉన్నట్టి ఓసుర అసుర నరభాండమా, చోర ప్రియమిత్రమా, జూదరల చుట్టమా, సరసకుల నేస్తమా, హంతకుల ప్రీతమా, నేను సేవింప అంత డ్రైవర్లు, ఫిట్టర్లు, మేస్తర్లు, మాస్టర్లు, వయ్యర్లు, షావుకార్లు, సోమరులు భేదంబు లేకుండా సేవించి సార్ ఇంకా పాడుతున్నారా? అలా రాజంతా రెడ్డంత అంటూ కుస్తీలు కొట్టించి తెలుగు జాతికి వెలుగు నిప్పింతువే. అమ్మ రోయమ్మ నేను కొల్వ నేనంత వాటను తగను తగను తగ